హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటికీ కూడా మా అమ్మ గురించి అప్డేట్ అయితే అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో ఎలాంటి అప్డేట్స్ కూడా నేనైతే ఏం ఇవ్వలేదు. ఇట్స్ బికాజ్ ఏమో ఇంకా అలా వ్లాగ్స్ ఇంకెందుకో చేయలేకపోయాను ఫుల్ ప్లెజర్గా కూడా. ఇప్పటికీ నేను వ్లాగ్స్ చేసి అలా అలా తెలియకుండానే చాలా పెద్ద గ్యాప్ అయితే వచ్చేసింది. అండ్ ఈ రోజు ఇంతకీ ఏంటి అంటే అమ్మని ఇంకా క్వార్టర్స్లో నుండి ఊళ్ళో ఉన్న హౌస్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. షిఫ్టింగ్ యాక్చువల్లీ ముందుగానే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ అనుకోకుండా లక్కీకి ఇంకా ఫీవర్ రావడము అలా అయ్యేసరికి హోల్డ్ ఆన్ అవ్వాల్సి అయితే వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫీవర్ లేదు, బట్ స్టిల్ ఇంకా కోల్డ్గా అయితే ఉంది. ఇంకా మా చిన్నాడు బడ్స్ కప్ చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. ఇట్స్ బికాస్ షిఫ్టింగ్ ప్రాసెస్ ఎంత టఫ్గా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా వాడు అలా క్రాంకీగా ఉన్నాడంటే పని అయితే ముందుకు వెళ్ళదు. అందుకనేసి ఇంకా అప్పచెప్పి వెళ్తున్నాము. ఇంకా సర్దేసి అన్నీ సెట్ చేసి అయితే రావాల్సి అయితే ఉంది. సో చలో, ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అయితే అయిపోయింది. వెళ్దామా? మీతో చాలా విషయాలు మనస్ఫూర్తిగా అయితే మాట్లాడుకోవాల్సి అయితే ఉంది. ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది నేను వీడియోస్లో హార్ట్ఫుల్గా మాట్లాడి. ఈ వీడియోలో అసలు మా ఫాదర్కి ఎందుకు అంత సడన్గా హార్ట్ అటాక్ రావడము ఇలా ఎందుకు అయిందన్న పైన ఇప్పటి వరకు నేను క్లారిటీ ఇవ్వలేకపోయాను. ఇచ్చే ధైర్యం కూడా నేను చేయలేకపోయాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలను అని అయితే అనిపించలేదు. కానీ ఈరోజు అసలు ఏమైంది అన్నది అయితే చెప్తాను. ఏమైంది అన్నది తెలియకుండా నచ్చినట్టు కామెంట్ చేయడం కూడా కరెక్ట్ విషయం అయితే కాదండి. అదొకటైతే చూసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని సంఘటనలు అన్నవి అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొక థింగ్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. మనది కాదు అన్న దానిపైన మనం అతిగా ఎఫెక్షన్ పెంచుకున్న మనం చాలా బాధపడుతూ ఉంటాము. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు హౌస్ షిఫ్టింగ్ అనమాట. మేము ఈ క్వార్టర్స్లోకి వచ్చి దగ్గరగా 27 ఇయర్స్ అయితే అవుతుందండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇక్కడికైతే తీసుకుని వచ్చారు. అప్పటి నుండి ఇల్లు అంటే డిఫాల్ట్గా మైండ్కి వచ్చే ఫస్ట్ థాట్ ఇదే అనమాట. ఇదే ఇదే మా ఇల్లు అన్నట్టు అంత మెంటల్లీ అయితే ఫిక్స్ అయిపోయాం. అలాంటిది ఈ రోజున ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోవడం అంటే, ఇల్లు అంటే 4 గోడలు మాత్రమే కాదు కదండి. చాలా మెమరీస్ ఉంటాయి ఆ ప్లేస్లో. ఈ రోజున ఇల్లు ఇలా చూస్తుంటే చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. చూస్తుంటే చిన్నప్పటి నుండి జరిగిన చాలా విషయాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కోపం వచ్చిందంటే నేను మంచం కిందకి వెళ్ళిపోయేదాన్ని. మా డాడీ నన్ను ఎప్పుడూ కొట్టింది లేదు. ఒకసారి మాత్రమే కొట్టారు స్లేట్ తీసుకుని. అప్పుడు ఇలాగే మంచం కిందకి వెళ్ళిపోతే ఇంకెప్పుడు కొట్టనని చెప్పి బయటకైతే తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను ఒక మాట అనిపించుకున్నదైతే లేదు. అలా అనేవారు కూడా కాదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ ఈ చిన్న చిన్న చేపలు చూసారా? ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు మాకు ఫిష్ అక్వేరియం ఉంది, కానీ చేపలను పెట్టలేదు. రీసెంట్గా పెట్టినాయట, సపరేట్ అయితే పెట్టిందనమాట. ఇంకా షిఫ్టింగ్కి బయట నుండి 2 మనుషులను అయితే మాట్లాడుకుని తెచ్చుకున్నాం అనమాట. ఎందుకనంటే ఇంకా మేమే ఉన్నాము, మొత్తం ఆ సామాన్లన్నీ మేమే హ్యాండిల్ చేసుకోవాలంటే చాలా కష్టము. ఓన్లీ ఏంటంటే వెహికల్ ఒకటైతే మాత్రం ప్రొవైడ్ చేశారనమాట, అంటే ఫ్యాక్టరీ వాళ్ళు. సో ఇంకా అందులోకి ఇంకో 2 బయట నుండి మాట్లాడుకుని కూలీలని తీసుకొచ్చుకుని మొత్తం షిఫ్టింగ్ అంతా అయితే చేస్తూ ఉన్నాం అనమాట. పెద్ద వెహికల్ అయితే ఒకేసారి అయిపోదును. ఇక్కడ స్ట్రెయిన్ అవ్వాలని అయితే రాసుంది. అందుకనే మల్టిపుల్ టైమ్స్ అనమాట, ఒక్కసారి అవ్వలేదు. దగ్గరగా 4 టైమ్స్ తిరిగాము. ఎక్కించడము, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ దింపడము. ఇది వచ్చేసరికి మా ఇల్లు అంటే ఓన్ హౌస్ అనమాట. జనరల్లీ చెప్పాలంటే ఎవరైనా సరే వాళ్ళ ఒక శాలరీ జస్ట్ ఒక 8,000 లేదంటే 9,000 తీసుకునే వాళ్ళు ఇల్లు అన్నది ఆలోచనకే చాలా దూరంగా అనిపిస్తుంది. ఈ వచ్చే జీతానికి తింటామా లేకపోతే సేవింగ్స్ చేస్తామా అని. కానీ మా డాడీకి వచ్చే ఆ తక్కువ శాలరీలోనే చాలా జాగ్రత్త చేసి ఇల్లు అన్నది, ఈ డ్రీమ్ హౌస్ అన్నది వాళ్ళు కట్టుకున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరికైనా సరే ఇల్లు అన్నది ఒక పెద్ద కళ లాంటిది. ఇల్లు ఉందంటే ఎంతో ధైర్యం వచ్చేస్తుంది.
సో అలాగా రూపాయి కూడా దగ్గరుండి దాచి ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇది 2011 ఇయర్లో కట్టారండి. కట్టి దగ్గరగా 13 ఏళ్ళు అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ అమ్మ ఎందుకు మా ఇంటికి రావట్లేదు అంటే, పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళి బట్టలు అవి పెట్టిన తర్వాత ఎక్కడికైనా వస్తే మంచిది అన్నట్టు అంటారు కదా. యాక్చువల్లీ అదే రోజున మా అత్తయ్య గారికి కూడా బాగోపోవడం వల్ల బట్టలు అవన్నీ పెట్టించారు, కానీ స్టిల్ మళ్ళీ ఇలా చేస్తేనే బెటర్ అన్నట్టు అయితే అనుకుంటున్నారనమాట. సో అందుకని ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా సామాన్లు అయితే షిఫ్ట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ ఏంటంటే ఇంత సామాన్ ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అమ్మ ఎలా అంటే, ఇంతకుముందు చూడండి, ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే మన సామాన్తో మనమే వండుకుని చేసుకోవాలి అన్నట్టు ఉండేది. ఇలా క్యాటరింగ్లు అవి అలవాటు ఉండేవి కాదు కదా. అందుకని ప్రతి వస్తువు కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అంటే జాగ్రత్తగా మంగళవారం చీటి వాళ్ళ దగ్గర అలా తీసుకునేది. గుర్తుండాలని తీసుకుంటాను. ఎలా ఉంది ఫీలింగ్? ఎన్ని సంవత్సరాలు మొత్తం బాల్యం అంతా ఇక్కడే గడిచింది కదా నీది? 27 years, 28 years. ఇంత 27 28 years అంతా. ఓకే. మిస్ అవుతూ ఉంటావా? వద్దిగానిలే, మళ్ళీ నువ్వు ఎప్పుడు ఏం బాధపడవచ్చు. వాళ్ళ పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడేది కానీ కలవటానికి రావచ్చు కదా. ఏది నేను వేసింది అది. నాకు పరుపు తీసినప్పుడు ఇది దొరికింది. అదేనా లేకపోతే వేరేదంటావా? అది కాదా, ఇంత పెద్దది ఉండదు కదా. నీకు థ్యాంక్ యూ అని పంపించాను కదా మెసేజ్. అప్పుడు ఇదా కాదా అన్న చూసుకుంటున్నాను. చెప్పు, ఏమైనా చెప్తావా? చూసుకోవాలి. స్టార్టింగ్లో మాట అన్నాను కదా, మనది కాని దానిపైన ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకోకూడదు అని. ఇంటి విషయంలోనే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. నిజంగా ఇంటితో బాండింగ్ అన్నది ఇంకా మాటల్లో అయితే చెప్పలేనమాట. చిన్నప్పటి నుండి ఇల్లు అంటే స్ట్రైక్ అయ్యేది ఇది మాత్రమే. ఇంకా వేరేది ఏది ఊహించుకోలేము. ఎందుకంటే ఇంట్లో అన్ని మెమరీస్ ఉన్నాయి మాకు. ఇది నేను మొదటిసారి ఏం కాదు ఎక్స్పీరియన్స్ చేసింది. మా పెళ్ళైన కొత్తల్లో కూడా మాకు కాపురం పెట్టిన ఇంటిని వదిలిపెట్టి రావడానికి నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పటికీ కూడా ఇంటిని చూస్తే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అయ్యో వదిలి వెళ్ళిపోయాము అని. అంతకన్నా ఎక్కువ పెయిన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఒక 1 year ఉండే ఇంటినే నేను అంతలా ఫీల్ అయ్యాను అంటే ఇమాజిన్ ఇక్కడ దగ్గరగా 27 years ఉన్నాము. ఈ ప్లేస్తో ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుంది అని. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నేను సైకిల్ నేర్చుకున్నది అయితే ఇదే ప్లేస్లో. డాడీ ఉండే నాకు నేర్పించారు సైకిల్. చెప్పు, ఏం చేయాలి? ఈ స్టాండ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి ఫ్యాన్లు మస్ట్గా బిగించేయాలి. లేకపోతే ఫ్యాన్లు అంటే ఇప్పుడు కొత్త ఫ్యాన్ ఉందా? ఆ ఫ్యాన్ బిగించిన ఫిక్స్ చేసేసుకోవాలి. లైట్స్ ట్యూబ్ లైట్ ఫిక్స్ చేద్దామా? ట్యూబ్ లైట్స్ ఉన్నాయా? రెండు ట్యూబ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ముందు గది ఈ గది ట్యూబ్ లైట్ కంపల్సరీ పెట్టేసుకోవచ్చు. టీవీ ఒకటి టీవీ ఎక్కడ సెట్ చేయాలి ఇంకా? ఇక ఒక్కొక్కటిగా సెట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఒక పక్కన నా పని నేను చేస్తుంటే మరో పక్కన టీవీ యూనిట్ అయితే ఫిక్స్ చేయడానికి అయితే వచ్చారు. ఈలోగా ఒక ఇష్యూ అయితే జరిగింది. అంటే మనిషి లేకుండా 2 ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఫర్దర్గా మీకు చెప్తాను. ఒక్కొక్కటిగా సామాన్లు అన్నీ అయితే సర్దుతున్నాం. సో ఫస్ట్ రూమ్ అయితే ఇలా సింపుల్గా ఇలా సెటప్ చేసామన్నమాట. ఇంకా స్టీల్ సామాన్ అయితే చాలా ఉంది.
ఇవన్నీ కూడా యాంటిక్ కలెక్షన్ లాగా. ఎందుకనంటే నాకు పెళ్ళైనప్పుడు ఇవన్నీ పెట్టాలి సామాన్లు అన్నట్టు ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ అయితే వెళ్ళింది. ఇంట్లో ఏదైనా సందర్భం అయ్యేసరికి ఖచ్చితంగా ఈ వస్తువు ఉండాలి, ఇది లేకపోతే లోటు అవుతుంది అన్నట్టు ప్రతి వస్తువుని కూడా ఏ మోడల్ వస్తే ఆ మోడల్ అలా కొనింది. అలా అలా ఆ సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఆ సామాన్ల మధ్యనే కూర్చుని భోజనం అయితే చేస్తూ ఉన్నాను. మొత్తానికి సామాన్ అయితే ఇంట్లో క్లియర్ అయ్యింది. అండ్ టేబుల్ వచ్చేసి ఇక్కడైతే వేసేసాము. అండ్ సామాన్ అంతా కూడా చాలా కష్టపడి నేనైతే పైకి పెట్టాను అనమాట. యాక్చువల్లీ అటుకు పైకి వెళ్ళడం చాలా డిఫికల్ట్. అంటే పైకి వెళ్ళలేదు అనుకోండి, నేను జస్ట్ కింద టేబుల్ నుండి వైపర్తో వెనక్కి అయితే నెట్టేశాను. చాలా సామాన్లు అయితే ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల క్లియర్ అయిందనమాట. యాక్చువల్లీ గ్రాసరీస్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల, ఇంకా డబ్బాలన్నీ ర్యాండమ్గా అలా సర్దేశాము. ఓన్లీ థింగ్ ఏంటంటే స్విచ్ బోర్డ్స్ కావాల్సినవి లేవు. స్విచ్ బోర్డ్ ఉంటే ఇక్కడ మిక్సీ కానీ కుక్కర్ కానీ పెట్టుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట. కుక్కర్ అక్కడ పెట్టుకుని చేసుకుంటున్నాం. మొత్తం మీద సమ్హౌ ఇలా అయితే సెట్ అయింది. అండ్ ఇంకా సామాన్లు చాలా వరకు సెట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి. ఫ్యాన్ ఇంకా ఫ్రంట్ రూమ్లో అయితే ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. మా డాడీకి అసలు ట్రీట్మెంట్ ఎందుకు అవ్వలేదు అన్న దానిపైన డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ టైం మా డాడీకి జూలై 1 స్ట్రోక్ వచ్చిందండి. అదే రోజు మా డాడీ బర్త్డే కూడా. మేము సూరత్ నుండి రిటర్న్ అవుతూ ఉన్నాము, ఇంకా ట్రైన్లో ఉన్నాము. మధ్యాహ్నం సడన్గా ఇంకా డాక్టర్కి కాల్ చేసి ఇచ్చి మాట్లాడమని అన్నారు. అప్పటికే హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్న సంగతి మాకైతే అస్సలు చెప్పలేదండి. డాక్టర్తో మాట్లాడేసరికి ఆయన చాలా విచిత్రంగా డేకి 45,000 అవుతుంది, వెంటిలేటర్ మీద పెట్టాలి, దానికి కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను అన్నట్టు మాట్లాడారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి మేము కాకినాడలో చూపించుకుంటామని చెప్పేసి కాకినాడ జీజీహెచ్లో చూపించాము, మెడికవర్లో చూపించాము, ట్రస్ట్లో చూపించాము. ఎక్కడ చూపించినా సరే కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అన్నది ఉన్నది. సో మనం యాంజియోగ్రామ్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, కిడ్నీస్ ఇంకా స్పాయిల్ అయిపోతాయి అన్నట్టయితే చెప్పేవారు అనమాట. చెప్తే ఇంకా మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ ఇంకా ప్రశాంతంగా ఉండడం మాత్రమే అని అన్నారు. సో అప్పుడే మేమైతే చెప్పామన్నమాట, ఇంకా ఇవన్నీ పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళిపోండి, ఇంట్లోనే ఉండండి, ఇంకా వర్క్ ఇవన్నీ ఏం వద్దు అనేసి. అంటే పెద్దగా పని అయితే ఏముండట్లేదు, జస్ట్ చిన్న చిన్న పనులే, నేను ఇంట్లో ఖాళీగా ఉండలేను అన్నట్టయితే అన్నారు. ఇంకా మెడికేషన్ వాడుతున్నారు, 1-2 నెలలు అయ్యింది, అంతా మామూలుగానే ఉందనేసరికి మేము కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాము. మళ్ళీ రీసెంట్గా మేము ముంబై నుండి తిరిగి వస్తూ ఉండగా ఆ మరుసటి రోజు అనమాట, అంటే కృష్ణాష్టమి అయిన మరుసటి రోజు మళ్ళీ మంగళవారం నాడు సెకండ్ స్ట్రోక్ అయితే వచ్చిందనమాట. అప్పుడు తీసుకువెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి అప్పుడు అడిగితే అప్పుడు ఇలాంటి ఆన్సరే చెప్పారు, సొల్యూషన్ లేదు అన్నట్టు. అప్పుడు ఇంకా సాయి సుధాలో ఒకటి అడిగామన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే బెంగళూరు తీసుకువెళ్ళండి, ఒక 5 to 8 lakhs వరకు అవుతుందంటే ఇంకా ఇంటి పేపర్స్ పెట్టైనా సరే చేయిందాము అన్నట్టు ఇంకా డిస్కషన్లో ఉన్నాము. సెకండ్ ఒపీనియన్ మళ్ళీ ట్రస్ట్లో తీసుకుందాము అన్నట్టు మళ్ళీ థింక్ చేస్తూ ఉన్నాము. ఈలోగా వితిన్ ఏ వీక్, అంటే మంగళవారం నాడు స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ మంగళవారానికి 3rd స్ట్రోక్ వచ్చి ఇంకా సడన్గా అలా అయితే అయిపోయింది. ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పలేను, చెప్పి మళ్ళీ డ్రామా అయితే క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు. సో లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అలా అలా జరిగిపోతూ ఉంటాయి. మా లైఫ్లో అయితే ఇలా జరిగింది. సో ఎవరైనా సరే హార్ట్ అటాక్ అనేసరికి అంత ఈజీ తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిగతా డిసీజెస్ అన్నీ ఒకలా ఉన్నా ఇది మాత్రం సడన్గా మనకి తెలియని బాధనైతే ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.